నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. ఈ విషయంలో తదేతే శ్లోకా భవంతి. కొన్ని శ్లోకాలు ఉన్నాయి. స్వప్నేన శారీరమభిప్రహత్య అసుప్త సుప్తాన్ అభిచాకశీతి శుక్రమాదాయ పునరైతి స్థానగుం హిరణ్మయ పురుష ఏకహగుంసః అనేది మనకి మంత్రం. అంటే మనం జాగ్రత్త అవస్థలో ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి స్వప్నానికి వెళ్ళినప్పుడు స్వప్నేన శారీరం అభిప్రహత్య అంటే ఈ శరీరాన్ని మొత్తం కింద పడేసి మాత్రం అపాదాయ ఓ సంస్కారాన్ని మన సంస్కారాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి అసుప్త మనం మాత్రం నిద్రపోలే. మనం నిద్రపోతే చూసేది ఎవరు? మరి అది చూసే ద్రష్టని పడుకుంటే దృశ్యం ఎక్కడుంది? ఇప్పుడు శరీరం అనేది పడుకుంది. అవును. ఆ శరీర సంబంధమైన ప్రపంచం ఎటపోయిందో మనకు తెలీదు. మనం మాత్రము అసుప్త నిద్రపోకుండా ఉండి సుప్తాన్ అభిచాకశీతి. మరి మనస్సు కదా నిద్రపోతుంది. మనసు దాంట్లో ఉండే వృత్తులను మనం చూస్తున్నాం. బుద్ధి వృత్తులను మనం చూస్తున్నాం. బయటి ప్రపంచం లేదు. మనస్సు నిద్రపోతోంది. బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి అక్కడికి చేరింది. ఆ బుద్ధిలో వృత్తులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేసినాం అనుకోండి, మార్కెట్లో పోయినాం అనుకోండి, పొద్దునుండి సాయంత్రం దాకా అదొకటి కొని రూమ్లో పడేసుకున్నాం. అప్పుడు ఇప్పుడు తెచ్చి రూమ్లో పడేసుకున్నాము, అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వచ్చి చూసుకుంటాం కదా అన్ని సామాన్లు ఎట్లెట్లున్నాయని. ఇంతకుముందు ఏమో బయట చూసినాము సామాన్లు, ఇప్పుడు లోపల తెచ్చి పెట్టుకున్నాం కదా. లోపల తెచ్చుకున్న సామాన్లు చూస్తున్నాం. అంటే నేను ఇక్కడ చెప్పే స్థూలంగా సూక్ష్మంగా ఎట్లుంటుందంటే మనం జాగ్రత్త అవస్థలో ఏమేమి చూసినామో అవన్నీ వృత్తి రూపేణ లోపలికి వెళ్ళినాయి. ఇవి వృత్తి రూపేణ లోపలికి వెళ్ళినాయి. పోయిన జన్మవి కూడా ఉన్నాయి. కొన్ని పోయిన జన్మవి కూడా ఉన్నాయి. అవి కలిసి ఉన్నాయి. అవి కలిసి ఉండి వాటిని మనం చూస్తూ ఉన్నాం. అభిచాకశీతి అభిత అంటే మనం మన పద్ధతి ప్రకారంగా చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉండి దాంతోపాటు మనం కొత్త సృష్టిని కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ మనసు లేదు, జాగ్రత్తలో ఉన్న మనసు లేదు. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్న మనస్సు ఉంటే ఇక మళ్ళీ జాగ్రత్తలో ఉన్న మనస్సు ఉంటే మనకు స్వప్నమే రాదు కదా. జాగ్రత్తలోనే ఉంటాం కదా. అవును, జాగ్రత్తలో ఉన్న మనసు లేదు. మనం ఇంద్రియాలు మనస్సాది బుద్ధి స్వప్నంలో అంటే ఇప్పుడు అన్ని సూక్ష్మంగా బుద్ధిలో లయమైపోతాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ శరీరం ఏమే ఉంటుంది కానీ ఇంద్రియాలు తన్మాత్రలన్నీ బుద్ధిలో లయమైతాయి కదా. దాంతోపాటు మనస్సు కూడా దాంట్లోనే ఉంటుంది కదా. ఆ బుద్ధిలోనే ఉంటుంది కదా. ఆ బుద్ధిలో ఉన్నప్పుడు మనం దాంట్లోనే ఉన్నాంగా. ఆ బుద్ధిలో ఆ సంస్కారాలన్నీ ఉంటాయి కదా. బుద్ధిలో ఆ సంస్కారాలు. మేము చిన్నప్పుడు ఏమైందంటే సురభి వాళ్ళు ఉంటారు కదా, సురభి నాటకం ఒక వాళ్ళు. ఆ నాటకం వాళ్ళు ఆ సత్య హరిశ్చంద్ర ఏదో అది ఎందుదో అవన్నీ వేసేవాళ్ళు. అన్ని రంగులు వేసుకుంటా ఆయన పాటలు పాడుకుంటా అప్పుడు అంత నాటకరంగం కదా వేసుకునేది. వేస్తే ఇక రాత్రి తెల్లవారం దాకా చూసాము కదా. ఇక 2-3 రోజుల్లో పగలదే కనబడేది, రాత్రి అదే కనబడేది. పగలదే రాత్రి అది నిజంగా చూస్తున్నట్టే కనబడేది అనమాట. మరి అది అయిపోయింది కదా. ఇప్పుడు కనబడ్డది ఏంటి? అది రాత్రి నిద్రపోతే కళలు కూడా కనబడేటివి. ఆ విధంగానే మనం జాగ్రత్త కాలంలో ఏమేమి చూసినామో అవి ఆ సంస్కారాన్ని తీసుకొని లోపలికి వెళ్తాయి కదా. పోయిన జన్మ సంస్కారాలు కూడా అన్నీ కలుస్తాయి కదా. కలిసినప్పుడు ఆ వృత్తులను చూస్తాం. మనం వృత్తులను చూసి ఆ బుద్ధి ఇంద్రియాలన్నీ దాంట్లో కలిసిపోయినాయి. ఏదో ఆ పాత సంస్కారాలు అవన్నీ ఉంటాయి కదా, వాటితోటి కొత్త ప్రపంచాన్ని బుద్ధి సృష్టిస్తుంది. కొత్త ప్రపంచాన్ని బుద్ధి సృష్టిస్తుంది. ఆ సృష్టిలో మరి నా తత్ర రథ నా రథయోగా నా పంథానో భవంత్యత రథాన్ రథయోగాన్ పత సృజతే కదా. సృష్టించి దాంతో వ్యవహారం చేస్తాం. మళ్ళీ అభిచాకశీతి.
ఏదో ఇక ఆ స్వప్నంలో ఎంతసేపు ఉంటామో మనకు తెలియదు. ఆరోగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి ఎట్లా స్వప్నం చూసి శుక్రం ఆదాయ పునరైతి స్థానకం. శుక్రం ఆదాయ అంటే మన బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ లోపలికి ప్రవేశించినాయి కదా, ప్రవేశించిన దాన్ని శుక్రం అంటారు. దాన్నే శుక్రం అంటారు. ఆ విధంగానే ఈ జాగ్రత్త సంబంధించినటువంటి ఈ స్మృతులు ఉంటాయి కదా, ఈ భార్య పిల్లలు ఇల్లు వాకిళ్ళు, ఈ స్మృతులతో పాటు మళ్ళీ ఇంద్రియాలను కూడా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాం మనం. లేకపోతే స్మృతిని అక్కడే వదిలిపెట్టి వచ్చి ఇక్కడ మళ్ళీ భార్యను గుర్తుపట్టలేక భార్య బిడ్డలు ఎన్ని స్మృతులు ఉన్నాయో అన్ని స్మృతులను జాగ్రత్తగా, ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలను జాగ్రత్తగా తీసుకొని శుక్రమాదాయ పునరైతి స్థానకం మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తాం. హిరణ్మయ పురుష ఏకహగుంస అంటే మనము ఇప్పుడు జాగ్రత్తలా మనకు ఎట్లయితే ప్రపంచాన్ని చూస్తున్నామో స్వప్నములు కూడా అట్లే చూస్తున్నాం. స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండట్లేదు, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉండట్లే. బుద్ధిలో జాగ్రత్త అవస్థలో బుద్ధి ఉన్నప్పుడు ఆ బుద్ధి లోపల జాగ్రత్త ప్రపంచం ఉంటుంది, స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం. అయితే ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్నప్పుడైనా స్వప్న ప్రపంచంలో ఉన్నప్పుడైనా రెండు ప్రపంచాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదు, కానీ రెండిట్లా మనం ఉన్నాం, రెండిట్లా మనం ఉన్నాం. అందుకని హిరణ్మయ అన్నాడు, అంటే బంగారంతో సమానంగా. బంగారం అని ఎందుకు చెప్పిండంటే బంగారంలో మెరుపు తగ్గదు, బంగారం గల మెరుపు తగ్గదు అనమాట. ఎన్ని సంవత్సరాలైనా అట్లే ఉంటుంది. ఇంకా దాంట్లో ఏదైనా కేటు అది ఇది కలిపితే మబ్బు అవుతుందేమో, కానీ ఒరిజినల్ బంగారం మాత్రం నువ్వు భూమిలో ఎక్కడన్నా పెట్టు, దానికి ఏమి ఈ గాలితోటి పొల్యూషన్ కాదు, అది కెమికల్ రియాక్షన్ కాదు, అట్లా ఎప్పుడు ఒకటే తీరుకుంటుంది అన్నమాట. ఆ విధంగానే మనం జాగ్రత్త అవస్థలో ఎట్టున్నామో స్వప్నావస్థలో అట్లే ఉన్నాం, స్వప్నావస్థలో ఎట్టున్నామో జాగ్రత్త అవస్థలో అవస్థలు మారినాయి, కానీ మన స్వరూపం మన జ్ఞాన స్వరూపం అనేది మారలేదు. సో జాగ్రత్తను ఎట్లా చూసినామో స్వప్నాన్ని కూడా అట్లాగే చూసినాం, స్వప్నం ఎట్లా చూసినామో జాగ్రత్తలు కూడా అట్లే చూసినాం. మన జ్ఞాన స్వరూపంలో ఏ తేడా లేదు, బుద్ధిలో మారింది. అది జాగ్రత్తలు ఉన్నట్టు స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నట్టు జాగ్రత్తలు లేదు. బుద్ధి మారింది, జాగ్రత్తలు ఉన్న బుద్ధి స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న బుద్ధి జాగ్రత్తలు లేదు, కానీ రెండిట్లో మనం సమానంగా ఉన్నాం, మనం సమానం అన్నమాట. అందుకే హిరణ్మయ అన్నాడు, బంగారంతో పోల్చిండు అక్కడ. హిరణ్మయ బంగారం మెరుపుతో పోల్చిండు అనమాట. పురుష ఏకహగుంస, మనం పురుషులం, బుద్ధి ఏమో ప్రకృతి, ఆ బుద్ధి జాగ్రత్త ఉండి స్వప్నానికి పోయింది, స్వప్నం ఉండి జాగ్రత్త పోయింది, దాని ప్రాబ్లం. దేని ప్రాబ్లం అది? బుద్ధి ప్రాబ్లం, మన బుద్ధి ప్రాబ్లం, మన బుద్ధి ప్రాబ్లం అన్నమాట. ఒక్క సెకండ్ ఏసీ వేస్తా, మర్చిపోయా. మన బుద్ధి ప్రాబ్లం అది. అంతే, మనం ఆడే నాటకంలో మనమే జాగ్రత్త నాటకం. అది జాగ్రత్త నుండి స్వప్నానికి పోతుంది, స్వప్నం నుండి జాగ్రత్తగా పోతుంది. అయితే బుద్ధికి మనకు భేదం లేదు కాబట్టి మనమే జాగ్రత్తగా పోతున్నాం, మనమే స్వప్నం వస్తున్నాం అని భ్రమ ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే బుద్ధి జాగ్రత్తలో ఉన్నట్టు స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నట్టు జాగ్రత్తలో లేదు, తేడా కనబడుతుంది. కానీ మన లోపల ఏ తేడా లేదు, మనం ఎక్కడ మారలేదు. మనకు ఆ చూడడం ఏది ఉంది కదా, ఆ చూపు ఉంది కదా, ఆ బుద్ధి ఏది చూపిస్తే అది చూస్తున్నాం. బుద్ధి ఏది స్థూల ప్రపంచాన్ని చూపిస్తే స్థూల ప్రపంచాన్ని ఎదుర్కొంటే అది చూస్తున్నాం, సూక్ష్మ ప్రపంచం అంటే స్వప్నం చూస్తున్నాం. మన స్వరూపంలో ఏదో తేడా లేదు. తర్వాత ఇంకేంటంటే పురుష ఏకహగుంస, పురుషుడు మనం ఒకరమే అన్నమాట. జాగ్రత్తలు ఉండేది మనమే, స్వప్నంలో ఉండేది మనమే. మన ఏకత్వం అనేది భంగం కాలే. అక్కడ నుండి జాగ్రత్తలు ఉండి చూసే మనం వేరు, స్వప్నంలో ఉండి చూసే మనం వేరు కాలే, ఒకటే ఏకహగుంస. అంటే దాని తాత్పర్యం ఏంటంటే హంస పరమహంస అని ఉంది కదా, అందుకనే ఆత్మకు హంస అని పేరు పెట్టిండు. ఏకహంస, హగుంస అంటే హంస ఎట్లయితే నీళ్ళ పాలు ఒక దగ్గర కలిసి దానికి పెడితే అది నీళ్ళను వదిలిపెట్టి పాలను మాత్రమే తాగుతుంది, నీళ్ళను అంటుకోదు.
ఆ విధంగానే మన బుద్ధి జాగ్రత్త స్వప్నం రెండు బుద్ధులు నీళ్ళ మాదిరి కలిసిన మనం దేంట్లో అంటుకోకుండా దాంట్లో సమానంగానే ఉన్నాం, దీంట్లో సమానంగానే ఉన్నాం. మంచి ఏక మనం ఒక్కలమే అన్నమాట. మనము ఒకరమే జాగ్రత్త నుండి స్వప్నానికి వచ్చినాం, స్వప్నం నుండి జాగ్రత్తకు వచ్చి స్వప్నంలో స్వప్న ద్రష్ట అయినాం, జాగ్రత్తలో జాగ్రత్త ద్రష్ట అయినాం, జాగ్రత్త ద్రష్ట అయినాం. కానీ ఇక్కడ జాగ్రత్త మనమే అయినాం, స్వప్నము మనమే అయినాం. ఎందుకంటే బుద్ధితో తాదాత్మ్యం ఉంది కాబట్టి, ఇంకా బుద్ధి నుండి మనం వేరు కాలేదు కాబట్టి. వేరు అంటే బుద్ధి నేను వేరనే ఆత్మజ్ఞానం స్పష్టంగా కలగలేదు కాబట్టి. ఏమి కళలో ఉపన్యాసం విని మేల్కొన్న తర్వాత ఎట్లుంటుంది, అది పోతుందా? మన ఉపన్యాసాలు కూడా అట్లే ఉంటాయి. మన ఉపన్యాసాలు కూడా తలకాయ అట్లా మళ్ళిందా. ఇప్పుడు అంటారు, అబ్బా స్వామి ఉపన్యాసం చెప్పింది అంటారు. ఉపన్యాసం అయిపోయింది అనుకో, వాళ్ళ ఇంటి ముఖం మళ్ళీండ్రు అనుకో, ఆ మరుక్షణమే పోయి ఉంటుంది. ఇదిగా అవును స్వామి, మరుక్షణమే పోయి ఉంటుంది అనమాట. ఆ వృత్తులు వచ్చి దీని మీద పడిపోతాయి, చెత్తలు పడి ఉంటుంది, ఎన్నో అడుగులో పడి ఉంటుంది. మళ్ళీ మనం ప్రయత్నం చేసి జ్ఞాపకం చేసుకుంటే కానీ, మనం ప్రయత్నం చేస్తే కానీ రాదనమాట. కానీ బుద్ధితో తాదాత్మ్యం పొందిన కాబట్టి మన పరిస్థితి. అయినా ఏకహంస అంటే మనం మాత్రము జాగ్రత్తలు ఎట్లున్నామో స్వప్నంలో అట్లనే మన జ్ఞానస్వరూపానికి భంగం కలగకుండా జాగ్రత్తకు ద్రష్టమే, స్వప్నానికి కూడా ద్రష్టమే అనేది మీరు మరిచిపోవద్దు అని చెప్తున్నారు అనమాట. 13వది ప్రాణేన రక్షన్ నవరం కులాయం, నవరం కులాయం బహిష్కులాయాద్ అమృతశ్చరిత్వ స ఈయతే అమృతో ఎత్ర కామగుం హిరణ్మయ పురుష ఏకహంస. ప్రాణేన రక్షన్ నవరం కులాయం. ఏమి కులాయం అంటే గూడు. కులాయం అంటే ఇప్పుడు చెట్లు గూళ్ళు పెట్టుకుంటాయి, పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి కదా, దాన్ని కులాయం అంటారు. మనం గూడు పెట్టుకున్నాము, ఇట్లా గూళ్ళో ఉన్నాం కదా. ఆ పక్షి గూళ్ళో ఉంటుంది కదా. మనం ఈ పక్షి బుద్ధి పక్షి ఎక్కడుందంటే ఈ గూళ్ళో ఉంది, ఈ గూళ్ళో ఉంది. ఇప్పుడు ఆ పక్షులకు వాటి పెట్టిన గుడ్లకు పిల్లలకు తల్లి కదా గుడ్డు పెట్టింది, తల్లే కదా గూడు అల్లి పిల్లలను పెడుతుంది. ఆ విధంగానే మన తల్లి మనకు ఈ శరీరం గూడల్లి ఇచ్చి దాంట్లో ఉన్నాం మనం. అంటే మన గూడు మనమే కట్టుకున్నాం. వేరే మాట, మన గూడు మన కర్మ, మన కర్మ. ఆ పక్షులకేమో ఒకటే రకం గూళ్ళు ఉంటాయి. కొంగలు ఒక రకం, ఒక్కొక్క పక్షి ఒక రకం గూళ్ళు పెడతాయి. ఇప్పుడు మనకు కూడా 65 లక్షల 84 లక్షల గూళ్ళు మనకు. మరి అంతే, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క గూడు, అన్నీ ఒక రకంగా ఉన్నాయా? ఇంకా మళ్ళీ పైన దేవలోకాలు ఉండే, కింద నరకలోకాలు, ఇంకా ఎన్ని రకాల గూళ్ళు ఉన్నాయో ఈ పక్షికి చూడగా మనకు. మరి ఈ గూడు కూడా ఎట్లుంటుందంటే అవరం అంటే అంత పవిత్రమైంది కాదు, అంత పవిత్రమైంది కాదు. మనం ముందు వీర్య రూపంలో ఉంటాం. వీర్యం ఏమైనా సుగంధం ఉంటుందా? లేదు. తర్వాత తల్లి గర్భంలోకి వస్తాం. ఆ తల్లి గర్భం ఏమైనా సుగంధంగా ఉంటుందా? సరే, మళ్ళీ పుట్టినామనుకోండి, పుట్టిన తర్వాత ఈ శరీరం లేని బంగారం ఉందా, ఎండు ఉందా? ఏదో దేవుడు ప్యాకింగ్ చేసింది కాబట్టి బ్రహ్మదేవుడు తోలు తీస్తే ఆ కుక్కలకు కోళ్ళ కోసం తల ఒక కర్ర తుపాకులు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. అర్థమైందా? ఆ కనీసం అన్నం తింటే అపాన వాయువు వస్తే మనం సహించలేము. అర్థమైందా? తేపు వికారంగా వస్తే సహించలేము మనం. అర్థమైందా? తేపు వికారంగా వస్తే సహించలేం కదా. ఈ శరీరం నిండా అపవిత్రం తప్ప పవిత్రం ఉన్నట్టు ఎక్కడ ఉండదు అన్నమాట. ఏమి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది అనుకోండి, ఒక చెట్టు పువ్వు పూసింది అనుకోండి, ఆ పువ్వు దగ్గర ఒక వాసన వస్తుంది. పువ్వు దగ్గర ఒక వాసన వస్తుంది. ఏదో మంచి వాసన, ఏదో పువ్వు ఒక వాసన వస్తుంది అన్నమాట. ఈ పువ్వుల దుర్వాసన తప్ప ఏమి లేదు. నవరంధ్రాల గుండా వచ్చిన వాసన ఉంది కదా, ఆ పూలే మేలు. బయట పూలు చెట్లు, పరామణ చెట్లు అయినా. ఈ విధంగా
మరి పోనీ చచ్చిపోయినాం అనుకోండి, ఆ చెట్టు చచ్చిపోతే దేనికైనా కిటికీలకో దర్వాజలకో దేనికైనా పనికొస్తుంది. ఆ ఒంటె చచ్చిపోతే తోళ్లతోటి ఏమైనా చేస్తారు, పాములు చచ్చిపోతే తోళ్లతో ఏమైనా చేస్తారు, వాళ్ళ ఎముకలు కూడా వాడేస్తారు. ఇప్పుడు షుగర్ ఉంది కదా, షుగర్లో ఎముకలు పడతాయి కదా, ఎముకల పొడి పడుతుంది కదా. అందుకని గుజరాత్ వాళ్ళు చాలా వరకు బెల్లమే తింటారు కానీ చక్కెర తినరు వాళ్ళు, ఎందుకంటే అది మాంసం కదా, అది మాంసం పొడి కదా, అది ఏముంది, ఎముకలు అంటే మాంసం కదా, ఏముంది. ఈ విధంగా మనకు మరి ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం అనేది ఎటు చూసినా కానీ పవిత్రమైంది ఏం కాదు, దీనికి ఉపయోగపడదు వచ్చిన తర్వాత. అందుకే స్థానాతు బీజాతు ఉపష్టంభాతు నిర్గుణాత్ నిధనాదపి కాయమాదేయ అశౌచత్వాత్ పండితాహి అశుచ్యం విదుహు అంటారు. స్థానాత్ వీర్యం చూసుకో, బీజాత్ అంటే తల్లి గర్భం చూసుకో, ఉపష్టంభాత్ శరీరంలో మలమూత్రాలు చూసుకో, నిస్సంధ్యాత్ నవరంధ్రాల నుండి వెళ్ళి చూసుకోండి, నిధన సచ్చిన తర్వాత కుళ్ళిపోయిన శరీరం చూసుకోండి. ఎట్లా చూసినా కానీ ఈ గూడు అనేది అపవిత్రమే. అందుకే అవరం అన్నాడు ఈడ. అందుకే అవరం ప్రాణేన రక్షన్ అవరం అంటే అపవిత్రమైందని. అపవిత్రమైన గూడు మనం ఆ చెట్ల గూళ్ళే మేలు, ఆ పక్షుల గూళ్ళే మేలు. అవరం కులాయం బహిష్కులాయాద్ అమృతశ్చరిత్వ. అయినా కానీ రాత్రి పండుకున్నప్పుడు ఈ గూటిని వదిలిపెడతాం మనం, గూటిని వదిలిపెడతాం. వదిలిపెట్టి కింద పడేసి గూటిని వదిలిపెట్టడం ఏంటంటే ఇప్పుడు ఈ బుద్ధి అనేది ఉంది కదా, బుద్ధి అనేది శరీరాన్ని వదిలిపెట్టి అక్కడ మనకు విశుద్ధ చక్రంలో ఉంటుంది. అది విశుద్ధ చక్రంలో ఉన్నప్పుడు ఈ గూడుతో సంబంధం ఉండదు, ఇక మనకు కూడా సంబంధం ఉండదు. బుద్ధి మనం ఒకటైనా కదా, సంబంధం ఉండదు. అక్కడ ఒక ఆకాశం ఉంటుంది, అక్కడ ఒక ఆకాశం ఉంటుంది. ఆకాశం ఏంటంటే దాన్ని బుద్ధి ఆకాశం ఉంటుంది, బుద్ధి ఆకాశం, హృదయాకాశం ఉంటుంది దాన్ని, బుద్ధి ఆకాశం. బుద్ధిలో ఒక ఆకాశం ఉంటుంది కదా, ఘటంలో ఆకాశం ఉన్నట్టే మఠంలో అక్కడ బుద్ధిలో ఒక ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశంలో మనం విహరిస్తుంటాం అన్నమాట. అంటే శరీరంతో సంబంధం లేకుండా. అంటే బుద్ధిలో ఏం విహరిస్తుంటారో బుద్ధి వృత్తులు ఉంటాయి కదా, ఆ వృత్తులలో విహరిస్తుంటాం. బుద్ధి ఎట్లా విహరిస్తుంటే మనం అట్లా విహరిస్తుంటాం. అదే కదా స్వప్నం. ఇక బుద్ధి వృత్తులలో విహరించడమే స్వప్నం. జాగ్రత్తలను కేవలం జాగ్రత్తలు ఉంటాయి. అవిశుద్ధ చక్రం పోయినప్పుడు ఈ వృత్తులు ఆ వృత్తులు అన్నీ కలిసి ఏమి వానాకాలం నీళ్ళు వచ్చి గంగలో పడి గంగ అంతా ఎర్రగా అయిపోయినట్టుగా ఆ విశుద్ధ చక్రంలో ప్రవేశించేప్పటికీ ఆ వృత్తులు ఈ వృత్తులన్నీ కలిసి ఇప్పుడు కొన్ని కోట్ల జన్మల నుండి ఎత్తుతున్నాం కదా, ఆ సంస్కారాలు ఇవన్నీ కలిసి వేరే రకం అయిపోతుంది అక్కడ. అంటే ఈ జాగ్రత్త వృత్తుల తడాక ఉండదు, పోద్ది పోయేసి ఉంటాయి. ఇవి కూడా ఉంటాయి కానీ అవి కూడా అన్నీ కలుస్తాయి అన్నమాట. కలిసి ఆ వృత్తులల్లో మనం స్వచ్ఛందంగా తిరుగుతున్నాం అన్నమాట. అదే బహిష్కులాయాత్ అమృతశ్చరిత్వం, మన మరణం లేని వాళ్ళు. కులాయాత్ అంటే గూడు నుండి బయటికి లేయడం ఏంటంటే ఈ గూడును వదిలిపెట్టేసి బుద్ధి వృత్తులలో విహరిస్తున్నాం. ఇక మనం వదిలిపెట్టడం అంటే శరీరాన్ని వదిలిపెట్టిపోవడం అని కాదు. ఇక్కడ బుద్ధి వృత్తుల్లో ఆకాశం ఉంది కదా, ఇప్పుడు కూడా బుద్ధి వృత్తుల్లో ఆకాశం ఉంది కానీ బుద్ధితో శరీరంతో సంబంధం అయి ఉంది. అప్పుడేమో శరీరంతో సంబంధం లేకుండా కేవలం బుద్ధి వృత్తుల్లోనే విహరిస్తున్నాం మనం. బుద్ధి వృత్తులు ఇప్పుడు జాగ్రత్తలు కూడా బుద్ధి వృత్తుల్లో విహరిస్తుంటాం మనం. అప్పుడప్పుడు ఆ స్కూల్ గురించో ఏదో ఆలోచనలు వస్తుంటాయి కదా, ఇది ఈ జన్మకి సంబంధించినవి. ఆ విశుద్ధ చక్రం దగ్గర అన్నీ కలుస్తాయి దాంట్లో. వర్షాకాలం నీళ్ళన్నీ వచ్చి నదిలో కలిసి అన్ని రకాల రంగులు అయిపోయినట్టుగా ఇప్పుడు అక్కడ ఎర్ర పొలం ఉందనుకో, ఎర్ర నీళ్ళు అయితే నీళ్ళు, అక్కడ రేగడి పొలం ఉంటే రేగడి నీళ్ళు, ఎన్ని కాలాలు కలుస్తాయి. ఆ విధంగా పూర్వ జన్మల ఎన్ని సంస్కారాలన్నీ ఆడికొచ్చి చేరేసి విచిత్రంగా అయిపోతాం మనం. అక్కడ ఏమేమో కనబడుతుంటాయి ఇంతకుముందు అన్నట్టుగా. అక్కడంతా కొత్త సృష్టి, మన సంస్కారాన్ని బట్టి కొత్త సృష్టి చేసుకుంటూ ఈ శరీరంతో సంబంధం లేకుండా శరీరాన్ని వదిలి విహరిస్తుంటాం. శరీరాన్ని వదిలంటే శరీరం నుండి బయటకు పోయాను కాదు, శరీరంలోనే ఉండి శరీరాన్ని వదిలి ఆ బుద్ధి వృత్తులలో మనం ఆకాశంలో సంచరిస్తూ ఉంటాం అన్నమాట. అదే చెప్తున్నారు. ప్రాణేన రక్ష అన్నారు.
మరి ప్రాణేన రక్షణ్ అంటే ఈ దేహాన్ని ప్రాణం రక్షిస్తూ మరి శరీరం ఉంది కదా, మరి ఆ శరీరంలో ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఇవన్నీ ఉంటాయి కదా, దశ పంచవాయువులు మొత్తం దశవాయువులు, ఉపవాయువులు ఉన్నాయి కదా, నాగ కూర్మ కురకల దేవదత్త ధనంజయ. ఈ ధనంజయ వాయువు ఏమో చచ్చిన తర్వాత ఉంటుంది అనుకో, మిగతా 9 వాయువులు శరీరంలో ఉంటాయి. అవి వాటిని రక్షణ అంటే వాటిని రక్షించి దేహాన్ని కాపాడాలి, దేహాన్ని. ఎందుకంటే మరి చచ్చిపోయిండు అనుకోని మన పరిస్థితి కాదనుకో, మన ఇంట్లో కుక్కనే ఉందనుకోండి, ఆ కుక్క పడుకుంది అనుకోండి, ఇక్కడక్కడ కదలలేదనుకో, చచ్చిపోయింది అనుకోని తగలబెట్టేస్తే అట్లా ఎన్నో జంతువుల కథ కదా, మనిషిదే కాదు కదా. మరి చచ్చిన వాడికి బతికిన వాడికి తేడా కూడా ఉండాలి కదా. ఆ తేడిందంటే తేడేందంటే ఆ గాలి ఉంటే బతికినట్టు, గాలి పోతే చచ్చినట్టు అనమాట. అని నువ్వు చచ్చిండని అనుకోకుండా గాలి నడిపి ప్రాణేన రక్షణ, ఈ శరీరాన్ని రక్షించి ప్రాణాలతోటి. ఇప్పుడు అన్నీ పోయినాయి కదా అంతఃకరణలో, మరి ప్రాణం కూడా పోవచ్చు కదా. ఏదో ఉండి లేనట్టు కొంచెం అట్లా ఉండి. ఇప్పుడు తల్లి గర్భంలో ఉంటామండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాలి ఎక్కడ పీల్చుకున్నారు మీరు? మావిలో ఉన్నావు కదా నువ్వు. మరి 6 నెలలకే జీవుడు ప్రవేశించాలి కదా. అమ్మగాలైనా చుట్టూ కవర్ ఉంది కదా, ఇక గాలి ఎట్ట పోద్ది? అవును కదా, మావిలో అది మావి ఉంటుంది కదా, చుట్టూ కవర్ ఉంటుంది కదా, లోపలికి గాలి ఎట్ట పోద్ది? అవును. మరి అట్లే నిద్రపోయినప్పుడు అట్లా చేయొచ్చు కదా. అవును, నిద్రపోయినప్పుడు అట్లా చేయొచ్చు కదా. అట్లా చేయలేదు. అది ఎందుకు చేయలేదంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని. ఇట్లాంటి పరిస్థితులు చచ్చిపోయింది అనుకొని తగలబెట్టడమో ఏదో చేయడం, ఇక రకరకాల సృష్టిలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి కదా. అట్లా జరగకుండా ప్రాణేన రక్షణ, ప్రాణాలంటే ప్రాణాపాన వ్యాన ఉదానాలు శరీరంలో పెట్టి శరీరాన్ని రక్షించంటే ఎవరైనా తీసుకుపోయి తగలేయకుండా రక్షించండి, ఎవరైనా తీసుకుపోయి తగలేయకుండా పారేయకుండా. మొత్తం మెడికల్ సైన్స్ చెప్పేస్తుంది అది. ప్రాణేన రక్షన్ అవరం కులాయం బహిష్కులాయాద్ అమృతశ్చరిత్వ స ఈయతే అమృతో ఎత్ర కామగం. నీకు ఎట్లాంటి కోరికలు ఉంటాయి బుద్ధిలో, సంస్కారాన్ని బట్టి. ఈ జన్మ సంస్కారం పోయిన అన్ని నదులు కలుస్తాయి కదా మనకు విశుద్ధ చక్రంలో, అన్ని నదులు కలుస్తాయి దాంట్లో. ఈ జన్మ సంస్కారాలు 1,000,000 జన్మల సంస్కారాలు కలిసి ఎట్లయితామో మనకే తెలియదు, కళ చూసినప్పుడే తెలుస్తుంది ఎట్లయితాం అనేది. ఇప్పుడు ఉపన్యాసంలో మనకేం తెలియదుగా, ఏమీ తెలియదు అన్నమాట. అయితే ఎక్కడెక్కడ కోరుకుంటే అక్కడక్కడ వెళ్తాం. ఈయతే అమృతో ఎత్రక మరణధరం అంటే అమృతం అంటే మనకు మరణం లేదు కదా, మనం అంత విహరిస్తుంటాం. మనం ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎట్లా కోరుకుంటే అట్లా. ఆ సమయంలో ఎట్లా కోరుకుంటుందో తెలీదు, ఎట్లా కోరుకుంటుందో తెలియదు అనమాట. ఇప్పుడు మనం ఒక అన్నం వడ్డిస్తారు, అన్నం వడ్డించే వరకు మనకి ఏది ముందు తినాలా ఏది వెనక తినాలని తెలియదు. అన్నం ఎదురుకు వచ్చిన తర్వాత మామిడికాయ పచ్చడి చూసి, ఆవకాయ పచ్చడి చూసి, ఈ పచ్చడి ఇవన్నీ కళ్ళతో చూసి ముక్కు దగ్గర పెట్టుకుని ముందు ఏది కలుపుకొని తింటే బాగుంటుందని ఆలోచన చేసుకొని తింటాం. అన్నం రాకముందు ఏం తెలుస్తుంది? ఆ విధంగా నేను స్వప్నం వచ్చిన తర్వాతనే ఆ స్వప్న పరిస్థితుల బట్టి కోరికలు పుడతాయి మనకు. ఈయతే ఎత్రక అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత కోరికలు పడతాయి వాటి ప్రారంభాన్ని బట్టి. ఇప్పుడు జాగ్రత్త అవసరం ఎట్లా కోరికలు పుడుతున్నాయి, స్వప్న అవసరాలు కూడా అట్లే కోరికలు పుడతాయి మనకు. ఈ కోరికల మనం అమరులమైన అమర ధర్మమైన మనము ఈయతే ఎట్లా అంటే అట్లా తిరుగుతూ ఉంటాం. సంబంధం లేని హిరణ్మయ పురుష ఏకః గుంసః. అయినా కానీ మనకు ఏ మాత్రం జ్ఞానలోపం మాత్రం లేదు. జాగ్రత్త మారింది, స్వప్నం మారింది. జాగ్రత్త స్వప్నంకి వచ్చినాం, స్వప్నం నుండి జాగ్రత్తకు వచ్చినాం. జాగ్రత్త శరీరం స్వప్నంలో లేదు, స్వప్నం శరీరం జాగ్రత్త లేదు. జాగ్రత్తలో ఉన్న బుద్ధి స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న బుద్ధి జాగ్రత్తలో లేదు. అయినా మనకు చూసేది జ్ఞానం ఉంది కదా, అక్కడ బుద్ధి వృత్తులను చూసినట్టే ఇక్కడ బుద్ధి వృత్తులను మనం సాక్షిక బ్రహ్మాండాన్ని చూస్తున్నాం. మన దాంట్లో బంగారంలో వన్నీ ఏ విధంగా తగ్గట్లేదో ఆ విధంగానే మన లోపల కూడా జ్ఞానం అనేది తగ్గక హిరణ్మయులమై ఒక్కళ్ళమే సంచరిస్తున్నాం.
ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఈ ప్రపంచాన్ని అంతా వదిలి ఒక్కడే లోపలికి వెళ్ళావా? ఒక్కలమే కదా, మొత్తం ప్రపంచం అంతా వదిలిపెట్టి భార్య ఎక్కడ పోయిందో, పిల్లలు ఎక్కడ పోయిందో, సంసారం, ఈ గురువు ఎక్కడ పోయిందో, శిష్యుడు ఎక్కడ, మఠాలు ఎక్కడ పోయినాయో, మందిరాలు ఎక్కడ పోయినాయో, లేదు అంతా పోయేసి ఒక్కడే లోపలికి వెళ్ళావు కదా. మళ్ళీ అక్కడ ప్రపంచంలో అంతా చూసి అంతా వదిలిపెట్టి మళ్ళీ ఒక్కడే బయటకు వస్తాం. ఒక్కడే ప్రయాణం. ఏకలో జాయతే జంతః ఏకలో జాయతే జంతు మ్రియతే చ తథైకలః ఏకల సుకృతం భుంక్తే దుష్కృతం చ తథైకలః. మనం ఒక్కలమే, పుట్టేది ఒక్కలమే, సచ్చేది ఒక్కలమే, సుఖ దుఃఖాలు అనుభవించేది కూడా ఒక్కలమే. స్వప్నంలో భార్య భర్తలు జాగ్రత్తకు రారు, జాగ్రత్తల భార్య భర్తలు స్వప్నానికి రాడు. ఒక్కడే తిరుగుతుంటాడు మహానుభావుడు జన్మ జన్మల నుండి. ఏకహంస స్వప్నాంత ఉచ్చావచీయమానం 13లో స్వప్న కింద 13 ఉంది. స్వప్నాంత ఉచ్చావచీయమానం రూపాణి దేవ కురుతే బహూని ఉతేవ స్త్రీభి సహమోదమానో జక్షదుతైవాపి భయాని పశ్యన్. ఈ 13 స్వప్నాంత ఉచ్చావచీయమానం. ఇప్పుడేమో జాగ్రత్త అంతంలో ఉన్నాం మనం. నిద్రపోయిన తర్వాత స్వప్నాంతం, స్వప్నంలోకి వెళ్తాం. స్వప్న అంతం లోపలికి వెళ్ళడం. స్వప్నాంత ఉచ్చ అవచీయమానం. ఇక మన ప్రారంధాన్ని బట్టి మన ప్రారంధాన్ని బట్టి సర్వతో మాత్రం అన్నాం కదా, సర్వతో మాత్రం అపాదాయ అన్నాం కదా. ఆ మాత్రను బట్టి మనం చేసిన పుణ్యపాప కర్మలను బట్టి అక్కడ స్వప్నాలు వస్తాయి. ఆ ఇష్టం ఉన్నట్టు రాబవి మన పుణ్యపాపాలను బట్టి. మరి ఉచ్చ అంటే ఓసారి మనం బ్రహ్మదేవుడు అవుతాము, ఓసారి ఇంద్రుడు అవుతాము, ఓసారి ప్రజాపతులు అవుతాము, లేకపోతే ఒకసారి ఆజానుతులం అవుతాము, లేకపోతే దేవగంధర్వులం అవుతాము, లేకపోతే పితరులం అవుతాము. పై లోకాలు అక్కడ మన పుణ్యాన్ని బట్టి మనకు అక్కడక్కడ దర్శనమై ఆ అవతారం ఎత్తుతాం. ఉచ్చ. మళ్ళీ పుణ్యం సరిగా లేదనుకో అవచీయ అంటే పురుగుగా, పక్షిగా, క్రిమిగా, కీటకంగా, వీడే దరిద్రుడుగా, ఎన్నో రకాలుగా మనకు అక్కడ స్వప్నావస్థలో ఏమైతే మనకు తెలియదుగా. మన పుణ్యపాపాలను బట్టే వస్తాయి. జాగ్రత్త అవస్థలు ఎట్లయితే పుణ్యపాపాలను బట్టి మన సంపద వచ్చిందో, మన సంపద వచ్చిందో ఆ విధంగానే స్వప్న సంపద కూడా ప్రారంధాన్ని బట్టే వస్తుంది. తన ఇష్టం ఉన్నట్టు రాదు అని తాత్పర్యం అన్నమాట. ఎట్టంటే అట్టేం రాదు, అది దాని ప్రారంధాన్ని బట్టే వస్తుంది. ఈ యొక్క గతుల్ని బట్టి సర్వతో మాత్రమపాదాయ మనం చేసిన పుణ్యపాప కర్మలను తీసుకుని వెళ్తున్నాం కదా, దాన్ని బట్టే నీకు ఉన్నతమైన స్థితి లేకపోతే అధోగతి స్థితి అనేది అక్కడ కూడా పద్ధతి ప్రకారంగానే నడుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. స్వప్నాంత ఉచ్చ అవచీయమానో రూపాణి దేవ కురుతే బహూని. దేవ అంటే మనమే, దేవ అంటే ఎవరిడా మనమే అనమాట. ఏమి ద్యోతనాథ్ దేవ, ద్యోతనాథ్ దేవ మనం చూస్తున్నాం కదా, అన్నిటినీ గుర్తిస్తున్నాం కదా. గుర్తించడమే ద్యోతనం అంటారు. జ్యోతి అన్న ద్యోతనం అన్న ఒకటే. మరి మనము రూపాణి దేవ కురుతే బహూని. జాగ్రత్త అవస్థలో ఎన్ని రూపాలు మనం చేసుకుంటున్నాము, స్వప్నావస్థలో కూడా ఆ ప్రారంధాన్ని బట్టి ఓసారి ఇంద్రుడు అవతారం ఎత్తుతాం, ఓసారి చంద్రుడు అవతారం ఎత్తుతాం, ఓసారి ఓను అవతారాలు, క్రిమి కీటక అవతారాలు కూడా ఎత్తుతాం అక్కడ. ఇంకా ఉతేవ స్త్రీభి సహమోదమానం. ఉతేవ స్త్రీభి సహమోదమానం. ఏమి చిన్నపిల్లోడైతే తల్లితో తిరిగినట్టు, మధ్య వయస్సుడైతే అమ్మాయిలతో తిరిగినట్టు, ఏమి ముసలితనం వస్తే భార్యతో తిరిగినట్టు నీ ఎట్టెట్లా వస్తుంది. అర్థమైందా? ఉతేవ స్త్రీభి సహమోదమానం. వాళ్ళతోటి ఉన్నట్టుగా ఏమి ఉతేవ స్త్రీభి సహ మోదమానం. మోదమానం అంటే ఇప్పుడు ఉతేవ స్త్రీలతోటి స్త్రీలని చెప్పినాడా. ఇక మోదమానం అందంటే స్త్రీలను వదిలిపెట్టి ఇంకా సంపదలు ఉంటాయి కదా. ఓ పార్టీలు చేసుకున్నట్టు, పెళ్ళిళ్ళకి పోయినట్టు, స్నేహితులు కూర్చొని స్నేహితులతో ఆడుకున్నట్టు పాడుకున్నట్టు ఆనందం ఉంటుంది కదా. ఎక్కడెక్కడో తిరిగి ఓ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళొక కళలు వస్తాయి, బీజేపీ వాళ్ళు ఒక్కొక్క రకంగా కళలు వస్తాయి, ఏ వృత్తులకు ఆ వృత్తి కళలు వచ్చి అక్కడ కూడా మనం ఆనందంగా ఉంటాం కదా. అది సహమోదమాన. వాళ్ళతో కలిసి ఆనందిస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా. ఆడవాళ్ళతో మోదం ఉన్నది వేరే, అదో వేరే సబ్జెక్టు. ఇదేమో వేరే సబ్జెక్ట్ అనమాట. స్నేహితులతో, బంధువులతో, చుట్టాలతో ఫంక్షన్లలో అక్కడిక్కడ నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నట్టు ఒకటి. ఏమి
జక్షతు జక్షతు అంటే మనము ఆ సమయంలో మనం ఆనందంగా ఉంటున్నాం అన్నమాట. అవును. ఏమి జక్షత అంటే నవ్వుతున్నట్లు, జక్షత అంటే ఏమన్నట్టు నవ్వుతున్నట్లు. ఉతే వాపి భయాన్ని పశ్చన్, భయాన్ని పశ్చన్ బిభ్యతి కలుపుకోవాలన్నమాట. అక్కడ కూడా భయాలు, పులులు ఎక్కడో అడవికి పోయినట్టు, పులులు ఉన్నట్టు, శత్రువులు వచ్చి చంపడానికి పైకి వచ్చినట్టు, అట్లా ఓ బిల్డింగులు పడిపోయినట్టు, ఎన్నెన్నో పర్వతాల నుండి కింద కూలిపోయినట్టు, నదిలో పడిపోయినట్టు, ఇంకా ఎన్నో పరిస్థితులలో భయం కూడా ఉంటుంది. అంటే భయం ఉంటుంది, మోదం ఉంటుంది, ఏమి మోదం ఉంటుంది, ప్రమోదం ఉంటుంది, మహాప్రమోదం. ఉదానికి మించింది జాగ్రత్త అవస్థలు ఎట్లుంటాయో స్వప్నావస్థలు అట్లే ఉంటాయి అని చెప్తుంటాడు అన్నమాట. ఏంటండి ఒక్కడే ఏకహంస, ఎవరి లోకం వాళ్ళదే. బుద్ధులు అనేకం కాబట్టి ఇక బుద్ధి లోకాన్ని బట్టి మన లోకం ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? స్వప్న అంత ఉచ్చ అవచీయమానో రూపాణి దేవ కురుతే బహూని ఉతేవ స్త్రీభి సహమోదమానో దక్షదుతై వాపి భయాన్ని పశ్యన్. స్త్రీలతో ఆడుకోవడం, స్నేహితులతో నవ్వుకోవడము, ఇక ఎన్నో భయానక పరిస్థితులు కూడా మనకు స్వప్నంలో ఉంటాం. మనం అట్లా బుద్ధితో పాటు కలిసి ఆ స్వప్నంలో ఈ విధంగా ఉంటాము అని మనకు వేదం చెప్తుంది అన్నమాట. అది మన అనుభవంలో కూడా ఉంది కదా. ఏమి తర్వాత 14 ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చనేతి తం నాయతం బోధయేత్యాహు దుర్విషుజ్యం హాస్మై భవతి యమేషన ప్రతిపద్యతే అతో ఖల్వాహు కామమయ ఏవాయం పురుషః అతో ఖల్వాహు జాగ్రత్త దేవ ఏవా శేష భవతి యాని హ్యేవ జాగ్రత్త పశ్యతి తాని స్వప్న ఇతి అత్ర అయం పురుషః స్వయం జ్యోతిర్భవతి సోహం భగవతే సహస్రం దదామి అత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి. ఇది 14 మంత్రం. ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చనేది. మనం జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మన శరీరాన్ని మనం చూస్తాం, మన మనస్సును మనం చూస్తాం, మన భార్య, మన పిల్లలు, మన ఆశ్రమాలు, మన మఠాలు, మన మందిరాలు, మన పార్టీలు, మన ప్రపంచం మనం చూస్తాం. కానీ మలం ఎవరో మనకు తెలియదు. ఆరామమస్య పశ్యంతి, మన ఆరామం అంటే మన ఐశ్వర్యం. నీ ప్రారంభం కొద్ది నీ ఆరామాలు ఉంటాయి, నా ప్రారంభం. ఆరామంలో శరీరం కూడా ఒక ఆరామమే కదా. నివాస స్థానాన్ని ఆరామం అంటారు. ఆ విధంగా మన ఐశ్వర్యాన్ని కూడా ఆరామాలు అంటారు. ఏమి మనం మన మన ప్లాట్లు చూసి, మన బిల్డింగులు చూసి, మన ఆస్తులు చూసి, మన భార్యను చూసి, మన పిల్లలు చూసి, మన బంగారాన్ని చూసి, మన బ్యాంకు బ్యాలెన్స్ని చూసి, మన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కదా, అవన్నీ ఈ ఆరామాలు చూస్తాం. ఈ ఆరామాలు చూస్తాం కానీ అసలు మనం ఎవరో మనం చూసుకోవట్లేదు. చూడగలిగి మనం ఎవరో మనం చూడగలుగుతాం. ఈ మానవ జన్మల, మిగతా జన్మల కుదర మాట చెప్పట్లేదు. ఇక ఈ జన్మలో మనం ఎవరమో మనం ప్రత్యక్షంగా, ఇవన్నీ పరోక్షం కదా. ఇవన్నీ పరోక్షం. మన భిన్న పరోక్షమైన చూస్తున్నాం కానీ ప్రత్యక్షంగా మన స్వరూపాన్ని మనం చూడలేకపోతుండు కదా జీవుడు అని జాలి పడుతుంది వేదం ఇక్కడ. ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చనేది. ఎవ్వడు కూడా, ఏ జాతి లేదు, ఏ మతం లేదు, ఏ కులం లేదు, కశ్చనది పేరు పెట్టేసిన అత్తగా. ఎవడు కూడా సంసారంలో ఓడిపోయి అంత ప్రాపర్టీని చూసుకుంటున్నాడు, వాడిని వాడు చూసుకోవట్లేదు. పొద్దున్నే లేచి రాత్రి పండుకునేదాకా స్వప్నంలో కూడా అంతే. స్వప్నం అంతే. ఆరామమస్య పశ్యంతి, వాని ప్రాపర్టీనే చూస్తున్నాడు కానీ నా శరీరము, నా మనస్సు, నా భార్య, నా పిల్లలు, నా ఇండ్లు, నా వాకిళ్ళు, నా పదవులు, నేను దీంట్లోనే కలిసిపోయింది. కానీ నతం పశ్యతి కెస్టనే, తన్ను తాను ఎవడు చూసుకోవట్లేదు. ఇది పరిస్థితి ప్రపంచంలో అని చెప్తున్నాడు. జాలి పడుతుంది. ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చనేది. సరే, అది అట్లుండని. తం నాయతం బోధయేత్యాహు. తం నాయతం బోధయేత్యాహు అంటే నిద్రపోయిన వాడిని. స్వప్నంలో ఉన్నాం కదా, స్వప్నంలో నిద్రపోయే దాన్ని ఆయతం అంటే తొందరగా, ఆయతం అంటే తొందరగా, బోధయేత్ అంటే నా బోధయేత్, నా అక్కడ కలుపుకో, నా బోధయేత్ అంటే నిద్రలో ఉన్నవాడిని ఏకదమ్గా లేపకూడదంట.
అవును అవును ఏకదమ్మా లేపకూడదు, తొందరగా లే 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 అని లేపకూడదంట. అందుకే నాయతం బోధయేత్యాహు. పెద్ద ఆహువు అంటే వైద్యులు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు అనమాట. నిద్రపోయిన వాడిని స్వప్నంలో ఉన్నవాడిని గబగబా లేపొద్దని. దుర్భిషజ్యగం హాస్మై భవతి యమేషణ ప్రతిపద్యతే. దుర్భిషజ్యము అంటే మనకేమవుతుందంటే ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్తాయి కదా, తన్మాత్రలనే ఇంద్రియాలు అంటారు, మన బుద్ధిలో ఉంటాయి, బుద్ధిలో ఉంటాయి. గబిక్కిన లేపినాం అనుకో, ఆ తన్మాత్రలు మరి ఇప్పుడు రూప తన్మాత్ర కంటి దగ్గరికి రావాలా, రస తన్మాత్ర నాలి మీదకి రావాలా, శబ్ద తన్మాత్ర చెవుల దగ్గరికి రావాలా, మరి గంధ తన్మాత్ర ముక్కు దగ్గర రావాలా. అది గబగబా ఒక తన్మాత్ర ఇంకొక దాంట్లో దూరిందనుకో పొరపాటు పడి అవును గడబడైపోతుందిగా. అవి ఇప్పుడు ఈ చక్షు తన్మాత్ర శ్రవణంలోకి వెళ్ళిపోయింది అనుకో, శబ్ద తన్మాత్రలోకి, శబ్ద తన్మాత్ర చక్షులోకి వచ్చింది అనుకో, వాడు చెవితోడు గుడ్డోడు అవుతాడు. చెవితోడు గుడ్డోడు అవుతాడు. కన్ను ఉంది కానీ లోపల చూసేవాడు వేరే ఉన్నాడు కదా, వాడు శబ్దాన్ని మాత్రమే వింటాడు కానీ కంటితో చూడలేడు. ఇక్కడ శబ్దం ఉన్నది కానీ ఇక్కడ కూర్చున్నదేమో కంటితో చూసేవాడు ఉన్నది, రూపతన్మాత్ర ఉంది, అది రూపాన్ని గ్రహిస్తుంది కానీ శబ్దాన్ని గ్రహించలేదు. ఇంద్రియం ఉంది కానీ చూడలేడు, వినలేడు. కొంతమందికి మెంటల్ కూడా వస్తుంది అన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చింది అట్లా కొంతమందికి. నిద్రలో గబగబా ఏదైనా కలబడి లేవడమో ఎవరైనా గబిక్కలు లేవడం వల్ల ఒక తన్మాత్ర ఇంకొక తన్మాత్రకి వెళ్ళి అట్లా అయిపోతారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు మా పిల్లోడు చిన్న ఉన్నప్పుడు బాగానే ఉండు కానీ పెద్దగా అయిన తర్వాత ఇట్లా అయిందంటారు. వాడు ఎప్పుడు తొందరపడి లేపి ఉంటారు వాళ్ళు. లేకపోతే అతను కుక్క అరుపుకో లేకపోతే ఏదైనా అరుపుకి భయపడి లేచి ఉంటాడు ఏదో కారణం వల్ల. ఇది దుర్భిషజ్యగం అంటే దీనికి భేషజం అంటే ఏంటంటే దీనికి మందు లేదు, మందు లేదు. దుర్భిషజ్యం అంటే చాలా కష్టం అన్నమాట. తెలిసినోడు కానీ చేయలేడు, దానికి చాలా కష్టంతో కూడుకున్నది. అందుకని నిద్రపోయిన వాడిని లేపొద్దు అని పెద్దలు మనకు చెప్తుంటారు అని చెప్తున్నాడు అనమాట. అతో ఖల్వాహు జాగరిత దేశ ఏవాశ్చైష ఇతి. కానీ కొంతమంది ఏమంటారంటే పరలోకం అనేది లేదు, అంటే మరో జన్మ అనేది లేదు. మీరేదో సంధి స్థానంలో ఉండి ఈ జన్మలో ఈ స్వప్న స్థానంలో ఈ జన్మలో కొన్ని రాబోయే జన్మలో ఎట్లుంటామో అని మనం దర్శనం చేసుకోవచ్చు అని అంటున్నారని కొంతమంది అది ఒప్పుకోరు. జాగరిత దేశ ఏవాశ్చైతే అంటే ఈ లోకమే ఉంది, మనం ఏం చూస్తున్నామో ఇదే లోకం. ఇంకా చచ్చిన తర్వాత ఇక పుణ్యం లేదు పాపం లేదు ఇంకో లోకం అంటూ ఏది లేదు అని అనేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ స్వప్నాలు ఎట్లుంటాయంటే మరి కళ్ళు మూసుకొని ఇంతకుముందు చూసినవి చూస్తుంటాడు. కళ్ళు మూసుకొని ఏదో శరీరం అలసిపోయింది, అది పడిపోయింది, లేకపోతే మనమే పడేసినాము, మనం లోపలుండి ఇంతకుముందు మనం మేలుకున్నప్పుడు ఇవన్నీ చూస్తాం కదా, అవి స్మరించుకుంటాడు. ఆ స్మరణనే వీళ్ళు కళ అని పేరు పెట్టారు. కానీ ఇది తృతీయ స్థానం కాదు. ఇది అంటే ఈ జన్మకు రాబోయే జన్మకు తృతీయ స్థానం అన్నాడు కదా, ఆ స్థానం అంటూ వీళ్ళు ఒప్పుకోరు. సంధి స్థానం అంటే వీళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఏమి యానిహ్యేవ జాగ్రత్త పశ్యతి తానే సుప్త అయితే అన్నాడు తోడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తలో ఏమున్నాయో అదే పండుకొని అయ్యే చూస్తాడు తప్ప ఇంకా పరలోకం గిరలోకం సంధి స్థానం వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఆ విషయం ముందు ఖండింపబడింది. ఆ విషయం మీరు గుర్తించుకోవాలని చెప్తున్నాడు. ఆ ఖండింపబడ్డ విషయం గుర్తించుకోవాలి. ఎవరన్నా అడిగి చెప్తే అట్లా మూడోది సంధిస్థానం ఒకటి ఉంది, ఆ సంధిస్థానంలో నుండి ఈ జన్మ కొని మళ్ళీ పుట్టబోయే జన్మం రాబోయే జన్మంలో ఎట్లుంటామో రెండు చూసుకుంటాం అనేది మీరు మర్చిపోవద్దు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. యానికి ఏవ జాగ్రత్త పశ్యతి తాని సుప్తైతి అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అంటే ఈ స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో పరజ్యోతి ఉంటుంది, అంటే సూర్యజ్యోతి, చంద్రజ్యోతి, అగ్నిజ్యోతి, వాక్కు జ్యోతి అంటే కొన్ని ఇంద్రియాల సహకారం ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ స్వప్నంలో మాత్రము బయటిది ఏది రాలే, తాను స్వయం జ్యోతి, వాడే జ్యోతి, వాడే బుద్ధిలో ఉన్న వృత్తులను చూస్తున్నాడు. కానీ వాస్తవికంగా జాగ్రత్తలో ఉండేది కూడా అదే. అవును, జాగ్రత్తలో ఉండేది కూడా మా జాగ్రత్తలో ఉండేది కూడా ఆ స్వప్నంలో ఏం జరుగుతున్నదో జాగ్రత్తలో కూడా అదే అన్నమాట.
బుద్ధిలో మనం లేకపోతే బుద్ధి ఏం చేస్తుంది? ఎన్ని జ్యోతులు ఉన్నా ఏం చేస్తుంది? ఏం చేయదు కదా. కానీ మనలోన ఒక ఆత్మ ఉన్నది అని మనకు లేదు. అంటే మన బుద్ధి లోపల మనం ఉన్నామని మనకు తెలీదు. వాటితోటి మనం ఉన్నట్టు అనుకుంటున్నాం అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక వర్ర నుండి కత్తిని బయటికి తీస్తే, వర్ర నుండి కత్తి, ఇప్పుడు రాజుగారు పోతున్నాడు, ఒక కత్తి తీసుకొని వర్రలో ఉంది, వర్రలో ఉన్న కత్తి ఉంది అంటారు కదా. కత్తి కనబడదు, ఆయన కత్తి ఉంది అంటాం కదా, కత్తి ఉంది అంటాం కదా. ఆ విధంగానే జాగ్రత్త అవస్థలో ఏమవుతుందంటే ఈ ఒరలో కత్తి మాదిరిగా కత్తి ఉన్నదంటారు కానీ కత్తి కనబడుతుందా? కనబడతలేదు. జాగ్రత్త అవస్థలో ఆత్మ ఉన్నదంటుంది కానీ ఎవరు గుర్తిస్తున్నారు? సూర్యుడి వల్ల చూస్తున్నాం, చంద్రుడి వల్ల చూస్తున్నాం, అగ్ని వల్ల చూస్తున్నాం, వాక్ వల్ల మన జ్ఞానం కలుగుతున్నది అంటున్నాం కానీ ఆత్మ వల్ల కలుగుతుంది అనట్లేదు కదా. మన వల్ల బుద్ధి చూస్తుంది కదా. మన వల్ల బుద్ధి మన బుద్ధి కూడా చెప్పట్లే. సూర్యుడు చూస్తున్నాడు, సూర్యుడు వల్ల నేను చూస్తున్నాను, చంద్రుడి వల్ల నేను చూస్తున్నాను, ఈ దీపం వెలగడం వల్లే నేను ఇవన్నీ చూస్తున్నాను అన్న భావనలోనే బతుకుతున్నాను తప్ప నాలో ఉన్న స్వయం జ్యోతి ఏదైతే ఉన్నదో నేను బుద్ధికి నేనే జ్యోతి. ఆ బుద్ధి ద్వారా ఇంద్రియాల ద్వారా శరీరానికి చైతన్యవంతమయ్యి ఈ ప్రపంచ ఈ వ్యవహారం జరుగుతున్నది అనేది తన్ను తాను మర్చిపోయి ఈ జాగ్రత్త అవస్థలో ఈ కలకాపులో నుండి మనం ఇట్టున్నామని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అని స్వప్నావస్థకు వచ్చి ఈ జాగ్రత్త అవస్థ పైన వరం తీసి పడేసినాం. కత్తి పైన ఈ వర ఏంటంటే శరీరము, భార్య, పిల్లలు, ఈ సంసారం, జాగ్రత్త అవస్థ మొత్తం వరం. ఈ అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, అగ్ని లేదు, వాక్య లేదు, కానీ ప్రపంచం కనబడుతుంది కదా. స్వప్న ప్రపంచం దేంతో చూస్తున్నావు అదే నువ్వు స్వయం జ్యోతి. నీకే జ్యోతి లేదు అక్కడ. అక్కడ మనం స్వయం జ్యోతి అంటే సూర్యుడు లేకున్నా, చంద్రుడు లేకున్నా, అగ్ని లేకున్నా, వాక్కు లేకున్నా బుద్ధి చూస్తుంది కదా. బుద్ధి మనమై చూస్తున్నాం కదా. బుద్ధి మనమై చూస్తున్నాం. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు లేకున్నా, చంద్రుడు లేకున్నా అవి పరజ్యోతులు. అవి పరజ్యోతులు. మనం ఉంటే సూర్యుడు ఉంటాడు, మనం లేకపోతే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడని కూడా చెప్పేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు సూర్యుడు గుర్తించేది మనమే కదా. ఏమి సూర్యుడు ఉన్నాడు అని అంటున్నావు, దాన్ని పరజ్యోతి అంటాము. మనం పరలో గుర్తించి చెప్తున్నాం కదా, పరజ్యోతి. మనల్ని గుర్తించేవాడు ఎవరున్నారు? ఇక మనమే, మన స్వయం జ్యోతి. అవి పరజ్యోతులు. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అగ్ని, అది సహకారం చేస్తుండొచ్చు, అవి సహకారం చేస్తుండొచ్చు. కానీ మనం లేకపోతే దాని సహకారం ఏం చేస్తుంది? మనం ఉంటేనే వాటి సహకారం ఉంటుంది. మనం లేకపోతే దాని సహకారం ఉందా? లేదు. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అని మనం అంటున్నాం కదా. ఆ విధంగానే ఇది ఆత్మ అని చెప్పేది ఎవరున్నది? మనమే కదా. ఇక మనకు పైన ఇంకేమీ లేదు. అది వాటిని ఆ విధంగా జాగ్రత్త అవస్థలో పరజ్యోతులు. అవి పరజ్యోతులు ఇతరుల చేత అంటే మన చేత గుర్తింపబడుతున్నాయి. మన చేత గుర్తింపబడు. తాను స్వయంగా తాను గుర్తింపబోదు. నేను సూర్యుడినని సూర్యుడికి తెలియదు, నేను చంద్రుడినని చంద్రుడికి తెలియదు, నేను అగ్నినని అగ్నికి తెలియదు, నేను ఇంద్రియాలమని ఇంద్రియాలకు కూడా తెలియదు అనమాట. వాటిని గుర్తించే వాళ్ళు వేరే ఉండరు. ఆ విధంగా మనల్ని గుర్తించే వాళ్ళు ఇంకొకటి పైన లేడు. మనం వాటిని గుర్తిస్తూ మనల్ని మనం కూడా గుర్తించుకుంటున్నాం అన్నమాట. అది పరజ్యోతి. అంటే ఇతరుల వల్ల గుర్తింపుకి వస్తుంది అంట. మన వల్ల, ఇతరులు అంటే ఎవరంటే మన వల్ల అన్నమాట. ఆ విధంగానే శరీరము, ఇంద్రియాలు, బుద్ధి కూడా మనం గుర్తిస్తాం దాన్ని. మనకు విషయాలు అయితే మనకు విషయాలు అయితే మనం దేనికి విషయం కాదు. మనం దేనికి విషయం కాదు. ఎందుకంటే మనం వేరే దానికి విషయం అయితే అది సుప్రీం అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ అది లేదు, మళ్ళీ అనవస్థ దోషం వస్తుంది అక్కడ. కాబట్టి మనమే అన్నమాట. మనం స్వయం జ్యోతి. మనం స్వయం జ్యోతి. అత్ర అయం పురుష అంటే మనము స్వయం జ్యోతి. మనం స్వయమే జ్యోతి. ఇప్పుడు ఏమైందంటే మనం స్వయం జ్యోతి అన్నదానికి జాగ్రత్త అవస్థ మారింది, స్వప్నావస్థ మారినా కానీ మన స్వరూపం అనేది మారట్లేదు. జ్ఞాన స్వరూపం, దాని పేరే స్వయం జ్యోతి అన్నమాట. దాని పేరే స్వయం జ్యోతి అన్నమాట. అంటే పరజ్యోతులతో మనకేం సంబంధం లేదు. ఇప్పుడు దీపం వెలిగిస్తే వస్తువులు కనబడతాయి, దీపం వెలిగకపోతే వస్తువులు కనబడాయి. ఆ దీపం ఎట్లనో అట్లా మనం ఉంటే జాగ్రత్త, మనం ఉంటే స్వప్నం, మనం లేకపోతే స్వప్నం. కానీ అక్కడ దీపాన్ని, వస్తువును చూసేది ఇంకోటి. మనం మూడో వారు ఉన్నాం. ఇది దీపము, ఇది వస్తువు అని. ఇదేమో దీపం,
ఆ దీపాన్ని చూపించే వస్తువు, రెండింటిని మనం చూస్తున్నాం కదా. అవును. ఆ విధంగా ఇది బుద్ధి చూపించే ప్రపంచాన్ని రెండింటిని మనమే చూస్తున్నాం. బుద్ధిని చూస్తున్నాం, ఆ బుద్ధి చూపించే ప్రపంచాన్ని చూస్తున్నాం. రెండింటికి మనం స్వయం జ్యోతులు. ఆ రెండింటిని వెలిగించిందే నేను. మన వల్లనే కదా చైతన్యవంతమైన నడుస్తున్నాయి ఇవి రెండు. మనం లేకపోతే బుద్ధి ఏం పనిచేస్తుంది, శరీరం ఏం పనిచేస్తుంది, సృష్టి ఏం పనిచేస్తుంది? ఏమి సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ సాంఖ్య దర్శనంలో ఎప్పుడన్నా చెప్తా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా. పెద్దగా అవుతుంది అది, పెద్దగా అవుతుంది అది. అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. ఇక్కడ మనము స్వయం జ్యోతి స్వరూపులం. మనల్ని చూపించడానికి ఇంకో జ్యోతి మనకు అవసరం లేదు. జాగ్రత్తలు ఎట్లున్నామో స్వప్నంలో అట్లే ఉన్నాం, స్వప్నంలో ఎట్లా ఉన్నామో జాగ్రత్త మారినా స్వప్నం మారినా మనం మాత్రం మన స్వయం జ్యోతి స్వరూపం అనేది ఎక్కడికి పోలేదు. అంటే జాగ్రత్తకు మనకు సంబంధం లేదు. జాగ్రత్తను వదిలిచ్చినాం కదా, జాగ్రత్తకు మనకు సంబంధం లేదు. ఆ విధంగా స్వప్నంతో కూడా మనకు సంబంధం లేదు. స్వప్నంలో జాగ్రత్తకి పోతున్నాం కదా. అంటే ఈ జాగ్రత్తలకు స్వప్నం సంబంధం లేని స్వయం జ్యోతి స్వరూపం. అంటే జాగ్రత్తకు స్వప్నానికి భిన్నంగా మనం ఉన్నాం. అంటే జాగ్రత్త శరీరానికి భిన్నంగా ఉన్నాము. మరి స్వప్న శరీరాన్ని వదిలి మళ్ళీ జాగ్రత్త శరీరానికి పోతున్నాం కదా. మరి దీన్ని కూడా వదిలేం కదా. అంటే జాగ్రత్త శరీరము మనం కాదు, మనమైతే దాన్ని వదలలేము. ఆ విధంగానే స్వప్న శరీరము మనం కాదు, మనమైతే దాన్ని వదలలేము. మనం 3వ వారం అన్నమాట. ఇక్కడ ఇంకా 4వది రాలే, ఇక్కడ 3వ వారం, 3వది నడుస్తుంది. మనం 3వ వారం. అంటే దీనికి సంబంధం లేని వాళ్ళం. అటు బుద్ధికి ప్రపంచానికి అంటే స్థూల శరీరానికి స్థూల ప్రపంచానికి సంబంధం లేదు, సూక్ష్మ శరీరానికి సూక్ష్మ ప్రపంచానికి సంబంధం లేకుండా, మనం దానికి సంబంధం లేకుండా దీనికి సంబంధం లేకుండా అసంగంగా స్వయం జ్యోతి స్వరూపంలో ఉన్నాము. ఈ శరీరము, ఈ శరీర సంబంధము నువ్వు కావు. సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీర సంబంధం కూడా నువ్వు కాదు. నీ సంబంధం అయితే దాన్ని వదిలి ఇక్కడికి రాలేవు, దీన్ని వదిలి అక్కడికి పోలేవు. నువ్వు స్వయం జ్యోతి స్వరూపుడివి. అంటే 3వ వారివి అనేది జనకుడికి జ్ఞానం కలిగింది. జనకుడికి జ్ఞానం కలిగింది మన 3వ వారం అని. అప్పుడు దానికి అంటాడు అనమాట, సోహం భగవతే సహస్రం దదామి. స్వామి, గురు రుణం ఉండకూడదు, ఉండకూడదు. నాకు అసంగత్వాన్ని ప్రసాదించినావు. స్థూల శరీరం నేను కాదు, ఇంతకుముందు శరీరం నేను అనుకుంటుంది. స్థూల బుద్ధి నేను కాదు, బుద్ధిని వదిలిపెట్టేసి స్థూల సూక్ష్మ అంటే జాగ్రత్త స్వప్నాలకు సంబంధం లేని నేను స్వయం జ్యోతి స్వరూపుడిని, సపరేట్గా ఉన్నా అని నాకు చెప్పినావు. నాకు అర్థమైపోయింది. అంటే నేను ఆత్మను స్థూల బుద్ధికి సూక్ష్మ బుద్ధికి అతిరిక్తంగా నేను వేరే ఉన్నా. నా వల్లనే స్థూల బుద్ధి కానీ సూక్ష్మ బుద్ధి కానీ అవి పనిచేస్తున్నాయి. నేను ఈ అతిరిక్తంగా ఉన్నా, జాగ్రత్తకు అతిరిక్తంగా ఉన్నా, స్వప్నానికి అతిరిక్తంగా ఉన్నా. ఎట్లున్నానో తెలియదు, నేనున్నాను అనేది మాత్రం నాకు చెప్పినావు. ఆ మాట చెప్పినందుకు నీకు 1000 బంగారు వరహాలు ఇస్తున్నా. ఎందుకంటే గుణరుణం ఉండకూడదు. ఇక సహస్రం దదా అని. సోహం భగవతే, పూజ్యులు భగవంతుడితో సమానమైన మీరు. సోహం భగవతే భగవత్ స్వరూపులైన మీకు సోహం అంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన నేను సహస్రం దదామి, 1000 బంగారు నాణ్యాలు 1000 ఇస్తున్నాను అడిగా. అంటే మామూలుగా శాస్త్రాలనే 1000 బంగారు నాణ్యాలని రాసింది. ఇక అది 1000 బంగారు నాణ్యాల కిందనే లెక్క. అది బంగారు నాణ్యాలు ఇస్తున్నా అంటాడు అనమాట. ఎందుకంటే రుణ విముక్తి ఉండాలిగా, రుణ విముక్తి ఉండాలి కదా. మరి రుణం కదా ఇది, జ్ఞానం. తల్లిదండ్రులు పెట్టిన అన్నం నీకు 6 గంటలు ఉంటుంది కడుపు, 6 గంటల తర్వాత గంట కొడుతుంది. గురువు పెట్టిన జ్ఞానం జన్మల వరకు ఉంటుంది కదా. మరి ఇది ఎంత పెద్ద అన్నం. మరి తల్లిదండ్రులు అన్నం పెట్టినందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటివి. మరి గురువు ఇచ్చిన దానికి మరి ఈయన దేవుడు కాడా? రుణం ఉంటుంది కదా. ఆ రుణం అనేది ఉండకూడదని ఆయన వెంబడి క్లారిఫై చేసింది. ఇప్పటి వరకు
నువ్వు నాకు చెప్పిన జ్ఞానానికి మాత్రమే 1000 వివరాలు ఇస్తున్నావు, ఇక చెప్పబోయేదానికి కాదు. ఇప్పుడు చెప్పింది ఇప్పటి వరకు నాకేమర్థమైందంటే ఈ స్థూల శరీరాన్ని వదిలి ఉండగలుగుతున్నా, ఏకహంస. సూక్ష్మ శరీరాన్ని వదిలి కూడా నేను ఉండగలుగుతున్నా. అంటే స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, వీటికి అతిరిక్తంగా నేను వేరే ఉన్నా అని అర్థమైంది. ఎట్లున్నా అనేది అర్థం కాలేదు, వేరే మాట. ఇప్పుడు ఈ మాట చెప్పినందుకు స్వామి సోహం భగవతే ఓ భగవతే ఓ పూజ్యుల గౌరవనీయుల సోహం అంటే నేను ఈ జ్ఞానాన్ని సంపాదించిన నేను నీకు ఈ బంగారు నాణ్యాలు నీకు ఇస్తున్నాను. ఇత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి. ఇత ఊర్ధ్వం నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ మొత్తం అర్థం కాలే. మరి మొత్తం కాలేదు కదా, నా స్వరూపం తెలియలేదు కదా. నేను జాగ్రత్తను వదిలిపెట్టి ఉంటున్నా, స్వప్నాన్ని వదిలిపెట్టి ఉంటున్నా. అంటే స్వప్నాన్ని నేను కాదు, జాగ్రత్త నేను కాదు. అంటే జాగ్రత్త సంబంధమైంది అంతా ఏది ఉందో అది నేను కాదు. ఆ శరీరం కానీ, శరీర సంబంధమైన భార్య పిల్లల సంసారమే కానీ. ఆ విధంగా నేను స్వప్నాన్ని వదిలిపెట్టి జాగ్రత్తకు వస్తున్నా. అంటే స్వప్న శరీరమే కానీ స్వప్న సంబంధమైంది ఎంత ఉందో అంతా అది నేను కాదు. నేనైతే వదిలేను కదా. కాబట్టి జాగ్రత్త స్వప్నానికి సంబంధించింది ఏది కాదు, నేను సపరేట్గా ఉన్నాను నాకు తెలిసినందుకు చాలా సంతోషము. కానీ ఎట్లున్నానో తెలియదు కదా, ఇంకా ఇంకా నాకు సమగ్రమైన జ్ఞానం కలగలే. ఈ జ్ఞానం ఇంత మాత్రం జ్ఞానం కలిగించినందుకు మీకు పాద పూజ చేసి మెడలో మాలేసేసి విధి విధానంగా నేను అక్షతలో నీళ్ళు వదిలేసి ఈ 1000 వరహాలు నీకు ఇస్తున్న స్వామి. ఇత ఊర్ధ్వం ఇంకా నిన్ను వదిలిపెట్టేది లేదు, ఇంకా వదిలిపెట్టేది లేదు. విమోక్షాయ బ్రూహీతి. ఇంతకుముందు చెప్పింది బంధనం గురించి చెప్పింది. ఇంతకుముందు చెప్పింది బంధనం. శరీరంతో అంటే బుద్ధితో మనం ఏకమై జాగ్రత్తలు ఎట్లుంటాం, స్వప్నంలో ఎట్లుంటాం అని బంధనాన్ని గురించి చెప్పినావు. బంధనంలో ఉంటే కూడా మనం అబంధనంగా అంటే నేను సపరేట్గా ఉన్నానని చెప్పినావు. కానీ ఇంకా నాకు సమగ్రంగా ఆత్మజ్ఞానము కలగలేదు. ఇంకా చెప్పేది ఉంది. ఈ అజ్ఞానం ఉంది కదా, ఈ బుద్ధిని నేను అనుకునే అజ్ఞానం ఉంది కదా, ఇదే బంధనం. అవును, అది మొత్తం ఆ బుద్ధితో తెగొట్టు. నాకు బుద్ధి నేను అనిపిస్తుంది కదా, ఎన్నిసార్లు ఉపన్యాసం విన్నా, ఎన్నిసార్లు గ్రంథాలు చదివినా, ఎన్నిసార్లు ఆలోచన చేసినా, ఆ గ్రంథాలు చదివినంతసేపు ఉపన్యాసం విన్నంతసేపు కరెక్టే కదా, నేను బుద్ధితో సంబంధం కాదు కదా అని అట్లా అనిపిస్తుంది. కానీ మళ్ళీ పుస్తకం మూసేయంగానే మళ్ళా నేనే బుద్ధి అనిపిస్తుంది కదా, నేనే బుద్ధి అనిపిస్తుంది. బుద్ధి బంధనం ఉంది, ఇంకా బుద్ధి బంధనం ఉందన్నమాట. అది తెగొట్టు స్వామి. మోక్షాయ, దాంతో మోక్షం మనకు. అంతే కదా, దాంతో తెగొట్టు. ఇక నుండి ఈ తర్వాత మోక్షాన్ని, ఇదంతా బంధనం, ఇంతకుముందు చెప్పిందంతా బంధం. ఇక మోక్షాన్ని గురించి తెలియజేయ స్వామి అని నమస్కారం చేసిండు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.